ఆషాఢ మాసం బోనాల జాతర శురువైంది. మొట్టమొదటి బోనాల జాతర మన ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఘటం ఇప్పుడిప్పుడే అని మీ కళ్ళ ముందరికి వచ్చినటువంటి ఘటం సందర్భం శుభం ఈ 2024 సంవత్సరం నాడు అత్యంత వైభవపితంగా ఎప్పటిలాగానే మన ఓం శ్రీ పోతరాజ్ కళా బృందం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంగరంగ అధ్యక్షుడు రాజు, మన రగన్న మరియు ఇతర కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ప్రకాశ్ అన్న, మధురి ప్రకాశ్ అన్న మరియు పోతురాజులందరి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. మరి మా బాబాయిని కూడా గుర్తుపట్టారు కదా, ఒకటే మీడియా రాజ్ న్యూస్ నిజాన్ని నిప్పులాక చెప్పినటువంటి చరిత్ర మా రాజ్ న్యూస్ అక్క నవతక్క ఇంట్లోకించి ఘటం వెళ్తుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి నాయుడుపేట నుంచి ప్రత్యేకంగా బోనాల జాతర చూడడానికి నాగుల ఎల్లమ్మ పోయినటువంటి నాగరపమ్మ కూడా విచ్చేయడం జరిగింది. మా పోతురాజులందరికీ శనార్థులు చెప్పుకుంటూ మరి ఎవరు మాట్లాడతారు బస్సు మా ప్రకాశ్ అన్న గారు ఆషాఢ మాసాన్ని ప్రారంభించుకొని 2 మాటలు నువ్వు చెప్పేయాలి. మా రంగన్న గారు మొదటి ఆషాఢ మాస బోనాలను పురస్కరించుకొని ఈ రోజు సందర్భాన్ని వేళ విశేషాన్ని ఒకసారి వివరించాల్సిన కోరుతున్నాం. బోల్ జగదమ్మ తల్లికి భయ్యా వెనకాల ఉన్నారు ముందుకు కానీ ఆషాఢ మాస బోనాల శుభవార్తలు అందరికీ. ఆషాఢ మాస అమాస రోజు నగర బోనం అనేది మొదటిసారి 4వ తారీఖు చివరి బోనం ఉంటుంది. మారు నైవేద్యం అంటే అమాస ఉంటుంది. అందరూ కలిసి మెలిసి బోనాల సంబరం బాగా చేయాలని కోరుతున్నాము. జగదమ్మ తల్లికి అధ్యక్షుడు ఒక మాట. మన ఓం శ్రీ నుంచి 50 మంది పోతురాలతో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ప్రతి ఆషాఢ మాసంలో జై పోతురాజ్, జై జై పోతురాజ్. అదేవిధంగా మా రంగారావు రగన్న రవితేజన్న కింగ్ ఒక మాట ఆషాఢ మాస శుభాకాంక్షలు. మీ టీం ప్రత్యేకంగా మీ టీం జనాలకి సంతోషం. ఓం శ్రీ పోతరాజ్ కళాకారుల సంఘం అంటే ఓం శ్రీ కార్కొండ పోతరాజ్ సత్యనారాయణ శిష్యుల బృందం. ఆయన సత్యశ్రీ అయిన లేరు. ఆయన కళా బృందం నుంచి భారతరత్న అవార్డు 50 సంవత్సరాల నుంచి పోతరాజ్ చేసిన ఏకైక వ్యక్తి కార్కొండ పోతరాజ్ సత్యనారాయణ. ఆయన ఫస్ట్ నగర భవనానికి ప్రత్యేకంగా ఆయననే ఉండే. ఫస్ట్ ఒక్కడే వేస్తుండే. ఇప్పుడు ఆయన శిష్యులు 150 నుంచి 200 మంది అయ్యారు. ఆయన 200 మంది నుంచి రంగరోజు నుంచి కొలుసూరు నగర భవనం స్టార్ట్ అయ్యే మందిరం పట్టు వస్త్రాలు చేతుల మీదుగా తీసుకొని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి చోట బజార్లో ఎవరైతే ఉన్నారో పూజారి, గోల్కొండ పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజవారి ఇంట్లో నుంచి అమ్మవారికి ఇక్కడ ఆమెకి పూజ జరిపించి అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది. యథావిధిగా ప్రతి సంవత్సరం అయినట్టు ఆషాఢ మాసమున పోతరాజ్ కళాకారులందరూ కలిసి శ్రీ కార్కొండ పోతరాజ్ సత్యనారాయణ శిశు బృందం ఇదంతా. ఇది మేము ఇప్పటి నుంచి కాదు, తాతల జమానా నుంచి వస్తుంది కాబట్టి ఇది పోగొట్టుకోవద్దు. కాబట్టి ప్రత్యేకంగా మాకు ఏ పనులు ఉన్నాను కూడా ఈ నెల రోజులు మాత్రం అన్ని పనులు బంద్ చేసుకొని మేము ఈ గుడికి సేవ చేస్తాం. మీ అందరూ ఇంత సమయం కేటాయించినందుకు బిజీ సమయంలో ఖచ్చితంగా ప్రతి బోనాలకు హైదరాబాద్ ఫెస్టివల్ చాలా మీకు అండగా ఉండాలని మాటిస్తున్నాం. జై పోతరాజ్, గోల్ కార్కొండ సత్యనారాయణకి జై పోతరాజ్, గోల్కొండ ఎల్లమ్మకి. మరి అదేవిధంగా శంషాబాద్ మార్కెట్ నుంచి మా సతీష్ అన్న గారు కూడా ఈరోజు గోల్కొండ బోనాల చూడడానికి విచ్చేశారు. కమిటీ ఒక పెద్ద దిగుగా విచ్చేశారు. అన్న నమస్తే. ముందుగా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. మరి బోనాల గురించి మీకు తెలిసినంతలో కొంచెం అమ్మవారి గురించి, కొంచెం మీ గురించి, అదేవిధంగా కొంచెం గోల్కొండ గురించి చెప్పాలి. మన హైదరాబాద్లో మన తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన ప్రీతిపరమైనటువంటి పండుగ మన బోనాల పండుగ. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. మన కుల మత భేదాలు లేకుండా అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉన్న వారందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంటే చాలా విజయవంతంగా చేశారు. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
మన అన్న సతీష్ అన్న మనము నంగరోజుల నల్లవసం ఆలయం దగ్గర ప్రతి నెలకు అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఆ యొక్క కార్యక్రమానికి కూరగాయలు ప్రతి నెలకు మనకు దాంతగా కూరగాయలు అందజేయడం జరుగుతుంది అన్న సతీష్ అన్న. గోదెల్లమ్మ తల్లికి, సన్నకి